లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహితస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధు రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనం ఆచార్య వైభవంలో రామానుజ చరిత్రను తెలుసుకుంటున్నాము. అందులో వీరు క్రిమికంఠుడు అనే రాజు ఇబ్బంది పెట్టడం వల్ల శ్రీరంగం నుండి బయలుదేరి వచ్చారు. అక్కడ వేటగాళ్ళ వల్ల ఒక దంపతుల ఇంటికి చేరుకొని వారిని సిద్ధింపజేశారు. తర్వాత అక్కడ కొంతకాలం ఉండి అక్కడి నుండి పడమర దిక్కుగా వారు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారు. అలా ప్రయాణం కొనసాగిస్తూ వారు వహ్ని పుష్కరిణికి వెళ్ళిండ్రు. అక్కడ 3 దినాలు ఉన్నారట. అచటి నుండి మిథిలకు వెళ్ళిండ్రు. అంటే ఇప్పుడు రోజంతా నడవడము, రాత్రి కాగానే ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఉదయం ప్రారంభం అవుతూ ఉంటారన్నమాట వీళ్ళు. అలా కొన్నాళ్ళ నుండి వాళ్ళు ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారన్నమాట. అంటే తర్వాత దగ్గరలో గల మరి ఒక ఊరికి వెళ్ళిండ్రు వాళ్ళు ఆ మిథిల నుండి. ఇట్లా మరి వీరిని పలుకరించే వాళ్ళు లేరు. అంటే అందరికీ రామానుజులు తెలియదు కదా. అక్కడ వీరు చాలా గొప్పవాళ్ళు, వీరిని ఆహ్వానించాలన్న విషయము తెలియని వాళ్ళు ఉన్నారు. అక్కడెవరు ఆ ఊరిలో పలకరించే వాళ్ళు లేరట. మరి ఊరి మధ్యలో ఒక విష్ణు ఆలయం ఉంది, కానీ అక్కడికి వెళ్తే వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేయగలుగుతారు. మరి ఆహారం కూడా ముఖ్యం కాబట్టి అక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా మరి ఊరి వాళ్ళు ఎవరు పలకరించే వాళ్ళు లేరు. మరి వాళ్ళందరూ మాయావాదులట. పరబ్రహ్మం ఒక్కటే సత్యము, ఇదంతా అంటే మాయ అని కొంతమంది వేరు వేరు రకంగా వాళ్ళు సిద్ధాంతీకరించుకొని అవాస్తవము ఇది అని ఆలోచించేవాళ్ళు. అంటే వీళ్ళందరూ కూడా రామానుజులకు యతిరాజులకు వ్యతిరేకులుగా ఉండడానికి ఏకమవుతారన్నమాట. మరి అటువంటి వారితోని ఏ విధంగా మాట్లాడగలము? దాంట్లో ఏకవాక్యులై ఉన్నారు, వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు. మరి రామానుజులు ఏమనుకున్నారంటే వీరిలో వాదించి జయించుటకు తగినంత విద్యా యోగ్యతలు లేవు, అయినా మూర్ఖుల వలె. ఒకసారి యజ్ఞమూర్తి అనే బ్రాహ్మడు వచ్చిండు కదా మన శ్రీరంగంలో. అట్లా బాగా తెలిసిన వారికి సరిదిద్ది చెప్పవచ్చు, తెలియని వారికి మూగవాణి వలె ఉంటే కనుక తెలియకపోతే చెప్పవచ్చు. కానీ తెలిసి తెలియక సగం తెలిసి తెలియని వాళ్ళతోని ఏమని చెప్పగలుగుతాము? వీరికి తెలుపుట బ్రహ్మకైనా తరం కాదు అనుకున్నారట. కానీ మరి వీళ్ళని ఇలాగే ఉపేక్షిస్తే ఎలా? వీళ్ళను కూడా ఉద్ధరించాలి కదా. మరి వీరిని శిష్యులుగా అనుగ్రహింపవలసిందే. వీరి బుద్ధి విపరీతం చెంది ఉంది కాబట్టి వీళ్ళను ఏ విధంగా అయినా మార్చవలసిందే అని ఆలోచించినట. అప్పుడు యతిరాజుల యొక్క శిష్యుడు మొదలియాండాన్ని గుర్తుకొచ్చిండు. అతను ఈ మధ్యన తన గౌరవాన్ని గుర్తించుచునే ఉన్నాడట. అగౌరవంగా ఉంటూ ఉందట, దయనీయమైన స్థితిలో ఉంటూ ఉన్నాడట. అతని గౌరవాన్ని పెంచినట్టు అవుతుంది అతనికి ఒక కర్తవ్యాన్ని ఇస్తే అని. అప్పుడు ఆ మొదలియాండాన్ని పిలిచి ఏం చెప్పిండ్రట అంటే, నువ్వు ఈ ఊరిలో ఉదయమే చెరువుకు స్నానార్థం అందరూ వస్తూ ఉంటారు. నువ్వు ఆ సమయంలో వారి స్నానం వారిలో అంటే ఆ ఒడ్డున నీ కాళ్ళు నీళ్ళల్లో పెట్టుకొని గట్టున కూర్చొని ఉండు అని చెప్పిండట. చెప్తే ఆయన ఎందుకు ఏంటిది అని అడగలేదు. ఆయన ఆచార్యులు కాబట్టి చెప్పింది విని వెళ్ళిండ్రు. ఆ విధంగానే కూర్చున్నారట అక్కడ. అయితే
అత్యంతమైన భక్తి కలిగిన శిష్యుడు కదా. అయితే గురువులు చెప్పినట్టే వెళ్ళిండు. అక్కడ అందరూ స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఆ తటాకానికి వస్తూ ఉన్నారు, స్నానాలు చేస్తూ ఉన్నారు. ఆండాన్ను వెర్రివానిగా తలుచుకున్నారట. కానీ మరి ఆయన కాళ్ళు పెట్టి కూర్చున్నాడు కదా. ఆ పాదతీర్థానికి శుద్ధులై రజోగుణ తమో గుణాలను వదిలిపెడుతూ ఉన్నారట. ఆయన అలా కూర్చోవడం వల్ల వీళ్ళలో ఉన్న రజోగుణము తమో గుణం అనేది వదులుకుంటున్నారట అందులో స్నానం ఆచరించి. మరి వారికి మనసులు వికసించినాయట దానివల్ల. అప్పుడు వాళ్ళు త్వమేవ శరణం మమ అని వారికి అనుకున్నారట. వాళ్ళల్లో వాళ్ళు అనుకొని అప్పుడు ఏం చేసిండ్రు, వీళ్ళందరూ కూడా యతిరాజుల దగ్గరికి వెళ్ళి త్వమేవ శరణం మమ అని పాదాల మీద పడిందట. అయితే మరి మీ స్వధర్మాన్ని ఎట్లా మానుతారమ్మా మీరు అంటే, జీవాత్మ పరమాత్మ చైదములు పరమార్థము కానివైతే అద్వైత ధర్మము ప్రమాణ సిద్ధమైతే స్వధర్మము పరధర్మము అనుకొని వచ్చునా? ఇంతవరకు ఆ అజ్ఞానంతోనే మేము ఇందులో ఉన్నాము, ఇప్పుడు తరిద్దామనుకుంటున్నాము, మమ్మల్ని స్వీకరించండి, మాకు పంచ సంస్కారాలు చేయండి అని అడిగిండట వాళ్ళందరూ. అడిగితే అయోగ్యులైన వాళ్ళు యోగ్యులైనరు, సంస్కారవంతులైనరని యతిరాజులు అప్పుడు వాళ్లకు పంచ సంస్కారాలు చేసిండ్రు. చేసి మరి వీళ్ళందరూ శిష్యులైనరు కాబట్టి దానికి గుర్తుగా ఊరికి సాలగ్రామము అని పేరు పెట్టారట యతిరాజులు. కొన్నాళ్ళు అక్కడే ఉండి వారికి చక్కగా బోధిస్తూ విశేషంగా వాళ్ళను కటాక్షించి తర్వాత ఆంధ్ర పూర్ణులు అని ఒకరున్నారట. వారిని విశేషంగా అనుగ్రహించి వాళ్ళ అంతరంగ శిష్యులుగా చేరుకున్నారు. అంటే అంతటా రామానుజులు ఉండలేరు కాబట్టి వీరు ఏం చేస్తారు, ప్రతి ఊరిలో కూడా ఒక ముఖ్యమైన శిష్యుండి ఆచార్యుడిగా నియమిస్తారు ఆ ఊరిలో. ఆ ఊరి వారి ఆ ఆచార్యుల ద్వారా వారు చెప్పినవన్నీ వింటూ ఆచరిస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఈ అంతరంగ శిష్యులుగా ఆంధ్ర పూర్ణులను చేర్చుకొని అక్కడ నియమించారట. అట్లా చేసిన తర్వాత వీరు అక్కడనే ఉన్న నృసింహస్వామి కోవెలలకు వెళ్ళిండ్రట. అక్కడ షింగర్ అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో నృసింహస్వామి ఆలయం ఉంది. అక్కడ ఉగ్రమూర్తి అయి ఉన్నాడట. అక్కడి నుంచి దర్శించుకొని వెళ్తూ ఉంటే తొండమాన్ గ్రామము వచ్చిందట. ఆ తొండమాన్ నంబి వారి అనుగ్రహం పొందారట. అంటే తొండమాన్ చక్రవర్తి ఉన్నాడు కదా, ఆ చక్రవర్తి అన్నమాట. ఆయన అనుగ్రహం పొంది ఉన్నారు ఆల్రెడీ. వానిచే పూజింపబడుతూ ఉన్నారట. అక్కడ ప్రభువు విఠలదేవుని బిడ్డకు, అక్కడ పరిపాలించే ప్రభువు విఠలదేవుడు, ఆయన బిడ్డకు పిశాచం పట్టిందట. ఆ పిశాచం పడితే దాన్ని వీరు పారదోలిండ్రట యతిరాజులు. ఆ రాజు మరి వాళ్ళకున్న రాజు, ఆ రాజేమో బౌద్ధుడు, బౌద్ధ మతాన్ని స్వీకరించినవాడు. మరి వారి భార్య ఏమో రామానుజుల గొప్పతనం తెలుసుకొని ఆమెకు ఆ ఆచార్యులకు శరణాగతి చేసింది ఆమె. మరి వీలు చూసుకొని ఆ రాజుకు ఈ ఆచార్యుల గురించి తెలియద్దామని ఆమె ప్రయత్నిస్తూ ఉందట. ఒకరోజు ఈయన రాజు ఏం చేసిండు, బౌద్ధ భిక్షులందరినీ, సన్యాసులందరినీ భోజనానికి పిలిచిండట. అప్పుడు ఢిల్లీశ్వరుడు రాజు వ్రేలును నరికించిండట. నరికించింది అయితే అంగవైకల్యం ఉంది కాబట్టి ఈ బౌద్ధ సన్యాసులందరూ భోజనానికని వచ్చి
నీకు అంగవైకల్యం ఉంది కాబట్టి మేము నీ దగ్గర భోజనం చేయలేము, అంగహీనుడివి మేము అని వాళ్ళు భోజనం చేయకుండా రాజును అవమానపరిచి వెళ్ళిపోయినట. అయితే మరి అప్పుడు నా వలన మీరు గౌరవ భాజులై ఉన్నారు, ప్రజలెవరికి వీరి యందు విశ్వాసము భక్తి గౌరవాలు లేవు, నేను వీరిని విడుస్తాను అంటే ప్రజలందరూ యతిరాజులను ఆచార్యులుగా చేస్తూ ఉన్నారు. మరి రాజు మాత్రమే ఇక్కడ బౌద్ధుడిగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళే పరాభవించిండ్రు కాబట్టి వాళ్ళందరికీ నా ధనము నేను ఇచ్చిన అన్నీ స్వీకరిస్తున్నారు కాబట్టి నా ఇంట్లో భోజనం చేయడానికి నేను అంగవిహీనుండి అని నన్ను అవమానపరిచిను, నాకు కూడా అవసరం లేదు, నా ప్రజలు కూడా ఎప్పుడు వీరిని గౌరవించలేదు కాబట్టి అని వదిలేసిందట. మరి ఎవరైనా ఒక ఆచార్యుడు ఉండాలి కదా మంచి చెడ్డలు తెలపడానికి అని ఆలోచిస్తున్న సమయంలో ఆ రాణి చక్కగా ఆ సమయాన్ని ఉపయోగించుకొని మరి రామానుజులు యతిరాజులు అని ఉన్నారు, వారు చాలా మంచి జ్ఞానులు, మీరు సరే అంటే మీరు శరణాగతి చేస్తా అంటే నేను వారిని పిలిపిస్తాను అని చెప్పిందట. అట్లా రామానుజులు మరి రమ్మని పంపితే రామానుజులు అట్లా వాళ్ళ దగ్గరికి పోవడానికి ఇష్టపడలేదట. అయితే నంబి మొదలగు శిష్యులు ఏమన్నారు, కొంతమంది ముఖ్య శిష్యులు ఉంటారు ప్రతికి వాళ్ళ దగ్గర పరిచర్యలు చేయడానికి కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే, స్వామి మీరు అట్లా అనొద్దు అంటే ఒక మంచి శిష్యుడు గురువు గారికి ఏదైనా ఆలోచన విధానంలో తేడా కనిపించినప్పుడు దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ చూడండి ఆ విధంగా చెప్తున్నారు. ఆయన కూతురికి పట్టిన పిశాచాన్ని మీరు పారదోలిండ్రు, ఈ రాజు ఇంతవరకు శరణాగతి చెయ్యలేదు, మరి బౌద్ధులనే నమ్ముకుని ఉన్నాడు, మరి వాని వద్దకే పోతూ ఉన్నాడు, అట్టివాడు ఇప్పుడు మన దగ్గరికి వస్తా అంటే మనము ఉద్ధరించవలసిందే, తెలియని వారిని ప్రబోధించుటకు ముఖ్యము, ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళు రాలేదు, వీరి వలన ఇంకా వేరే వాళ్ళు కూడా దీన్ని చేత ఉద్ధరింపబడే అవకాశం ఉంటుంది కాబట్టి, లేకపోతే ఇప్పుడు మనం వెళ్ళకపోయినట్టయితే ఈ రాజు కూడా క్రిమికంఠుడి వలె తయారైతే కష్టము, కాబట్టి మనము ప్రజలను అందరినీ ఇబ్బంది పెడతారు వీళ్ళు, అందుకని మీరు వెళ్ళి అతన్ని ఉద్ధరించవలసిందే అని చెప్పిండ్రట. నాస్తికులైన ప్రజలను ప్రభువును ఉద్ధరించాల్సిందే, మనము అట్లా అనకూడదు అని. అప్పుడు ఇది వైష్ణవ శాసనము అనుల్లంఘనీయము, ఎందుకంటే ఇప్పుడు భక్తులు చెప్పింది భగవంతుడు వింటాడు, అట్లానే శిష్యులు అప్పుడప్పుడు ఇటువంటివి చెప్పినప్పుడు ఆచార్యులు కూడా దాన్ని ఆలోచించి ఆచరించవాలి. అందుకని ఇప్పుడు ఆ రామానుజాచార్యులు సరే అని అక్కడికి వెళ్ళిండ్రట. అప్పుడు నా బిడ్డను బతికించిన మీకు నేను కూడా శిష్యుడినయ్యాను అని చెప్పి వెనుకటి గురువులను వదిలిపెట్టాను, మీ దయాపాత్రుడను అని నమస్కరించిండట. నమస్కరించి యతిరాజులు వానికి పంచ సంస్కారాలు చేసి మంత్రోపదేశం చేసి మరి మారిండు కదా ఆయనకి, అందుకని విష్ణువర్ధనుడు అనే నామాన్ని పెట్టారట, వైష్ణవుడుగా మారిండు కాబట్టి. అట్లా అందరూ కూడా రామానుజులను దర్శించి వారికి వారి వంశస్థులకు గురువులకు అందరూ వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరే గురువులుగా ఉండాలి అని ఆ భాష్యకాచార్యుల పాదాల మీద పడిండ్రట. ఎప్పటికీ మేము మీ దగ్గరే ఉంటాం, మీకు శరణాగతి చేస్తాము అని వాళ్ళందరికీ పంచ సంస్కారాలు చేసిండ్రట.
మన యతిరాజులు. ఇట్లా అందరి చేత సేవించబడి అక్కడ కొంతకాలం ఉన్నారట. ఉన్న తర్వాత విష్ణువర్ధనుని పూర్వ గురువులు వచ్చి మా ఆధారాన్ని నువ్వు లాగేసుకున్నావు అని యతిరాజుల మీదకి యుద్ధానికి వచ్చిందట వాళ్ళు. అయితే వాళ్ళు 12,000 మంది సన్యాసులు ఉన్నారట. వాళ్ళందరూ కూడా ఒక్క పెట్టున వాదించడం మొదలుపెట్టిండ్రట యతిరాజుల మీద, మీరు చేసేది తప్పు అని. అప్పుడు యతిరాజులు తను నిజస్వరూపాన్ని పొందిండ్రట. అంటే ఆదిశేషుల రూపాన్ని పొంది చక్కగా సహస్ర పనులు ఉంటాయి కదా ఆదిశేషుడికి. కాబట్టి వీళ్ళ వలె అన్ని తలలతోని నిజస్వరూపాన్ని పొంది అందరితోని వాదించారట. ఆ విధంగా అయితే అందులో ఆదిశేష స్వరూపంగా ఉన్నారు కాబట్టి. అయితే వీళ్ళు కొంతమంది ఏమనుకున్నారు అంటే, ఇదేంటిది యతిరాజులు తెర వెనుక ఉండి మాట్లాడము, ఈయన ఎవరు మాట్లాడుతున్నారో మాకు తెలియకుండా అని అడిగినరట. అడిగితే వాళ్ళ శిష్యులు చెప్పిండ్రట, వారు ఆదిశేష అవతారము నిజస్వరూపంలో ఉన్నారు, వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు విషాన్ని చిమ్ముతూ ఉంటారు, అది మీకు ప్రమాదకరం కాబట్టే ఈ తెల్లగుడ్డను వేసిండ్రు అడ్డంగా అని వాళ్లకు వివరిస్తే వాళ్ళందరూ భయపడ్డారట. ఫస్ట్ భయపడి తర్వాత అవన్నీ తెలుసుకొని అదంతా పరమాత్ముడి దయ, ఓడిన వారిలో కొందరు వారి పాదాల మీద పడ్డారట, వేడుకున్నారట. అట్లా వాళ్ళందరినీ కూడా శిష్యులుగా స్వీకరించినట. ఇట్లా భూమిని నాస్తికుల నుండి విముక్తి చేసిండ్రట. అప్పుడు విష్ణువర్ధనుడు రామానుజ చరణారవిందములయందు ఆసక్తుడై ఉండి యతిరాజులట కొన్ని నాళ్ళుండి అక్కడనే కొన్ని రోజులు వాళ్ళందరికీ బోధించి చక్కగా ఎలా ఉండాలి పద్ధతులు వైష్ణవులు అంటే అన్నీ చెప్పి అక్కడి నుండి సింగర్ కోవెల్ అనే ఊరికి వెళ్ళిండ్రట. అయితే మరి ఇక్కడ బ్రహ్మసూత్రాలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారట. అక్కడికి వచ్చినప్పుడు వారికి ధరించుటకు తిరుమణి అయిపోయిందట. తిరుమణి అంటే వైష్ణవులు పెట్టుకునే తెల్లనిది, మధ్యలో ఎర్రటి తిరుమణి ఉంటుంది కదా, అయితే పక్కకు పెట్టుకునే పట్టీలు ఉంటాయి తెల్లడిది, అది దాన్ని శ్వేత మృత్తిక అంటారు దాన్ని. అది శాస్త్రోక్తంగా తీసుకోవాలంటే ఆ పదార్థం అక్కడ దొరకట్లేదట. మరి ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ఆ రాత్రి కలలో కనిపించారట తిరునారాయణ స్వామి, ఆ యాదవ శైలమణి ఆయన ఏమి చెప్పారు ఆ పెరమాళ్ళు అంటే, ఎంబెర్మానారా యదుగిరిలో మంచి స్థలమున తిరుమణి దొరుకుతుంది, దాన్ని యథేచ్ఛగా ఎత్తుకొనవచ్చు, అది శ్వేత ద్వీపంలోని మృత్తిక. గరుడాళ్వారు ఉన్నారు కదా, వారు దాన్ని తెచ్చి అక్కడ వేసిండ్రు, స్వీకరించి నన్ను స్థాపించుము అని, నువ్వు తండ్రివిగా నన్ను స్వీకరించి నన్ను అక్కడ ప్రతిష్ఠించి నువ్వు తండ్రివి కావాలి నాకు అని చెప్పిండ్రట. చెప్తే యతిరాజులు వెళ్ళి ఎంత వెతికినా కూడా యాదవ శైలంలో స్వామి దొరకలేదట. అక్కడ వెతికితే అయ్యో స్వామి దొరకలేదే, మరి స్వామి ఎప్పుడు అబద్ధం చెప్పాడు, సత్యకాముడు సత్య సంకల్పుడు, మరి స్వామి వాక్యము సత్యమే అవుతుంది కానీ ఇది ఎందుకు దొరకకపోయే అని వీరు విచారిస్తూ ఉన్నారట. విచారిస్తూ ఉంటే వచ్చిన తర్వాత అని బాధపడుతూ ఉంటే మళ్ళీ అలాగే ఆలోచిస్తూ పడుకున్నారట. పడుకుంటే స్వామి మరల సాక్షాత్కరించి, నాయన భాష్యకారా, కళ్యాణ తీర్థము గుట్ట దక్షిణ వైపున కొండ ఉంది, దాని కింద తులసీవనం ఉన్నది, అక్కడ చెంపక వృక్షం ఉంది,
దాని మొదట్లో పుట్ట ఉన్నది, ఆ పుట్టలో నేనున్నాను, సత్యము సత్యము సత్యం అని 3 సార్లు ధృవీకరించిండ్రట దాన్ని. అప్పుడు ఈ 3 సార్లు పలికే వరకు యతిరాజు అట్లే అని సరే అని వెళ్ళి వారు చెప్పినట్టుగా వెతికిండ్రట. వెతికితే అక్కడ సరిగా ఆ స్వామి కనిపించారట. యతిరాజా, నన్ను ఇచటనే ప్రతిష్ఠింపుము, ఇక్కడ ఒక నగరం తయారై ఉన్నట్లు చూడుము, నన్ను ఇక్కడనే నువ్వు ప్రతిష్ఠించి ఇక్కడే ఇల్లు నగరం తయారు కావాలి అని ఆజ్ఞాపించిండట యతిరాజులను. అప్పుడు రాజుల సహాయం లేనిది ఏం చేస్తారు యతులు? కాబట్టి విష్ణువర్ధన రాజు సాయంతో అక్కడ యతిరాజు ప్రాకార మండపాన్ని మంచిగా కోవెలను కట్టించినట. దానికి తిరునారాయణపురము అని పేరు పెట్టిండు. దాన్నే మనం ఇప్పుడు మేల్కోట అంటున్నాం అన్నమాట. అయితే స్వామి సంప్రోక్షణ చేయించడానికి శ్రీరంగరాయ భట్టర్ను నియమించారు. అప్పుడు వారు శాస్త్రోక్తంగా స్వామిని ప్రతిష్ఠ జరిపించిండ్రు అన్నమాట. అట్లా స్వామికి సకల వైభవాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ చాలా చక్కగా ఆ వైభవం దర్శనానికన్నీ చుట్టుపక్కల ఎక్కడైనా దేవుడు వెలిసాడు అనగానే ప్రజలందరూ వస్తూ ఉంటారు. అట్లా వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్వకాలంలో నడిచి వచ్చేవాళ్ళు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అక్కడే ఉండేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా అక్కడ ఒక నగరము ఏర్పడిపోయింది, పెద్ద పట్టణంగా. అందరూ వచ్చిన వాళ్ళందరూ అక్కడే స్థిరపడిపోవడం వల్ల ఇట్లా తిరునారాయణ్ణి దర్శించిన వారే గాక అందరూ తరించాలి, స్వామికి చాలా గొప్పగా బ్రహ్మోత్సవాలు చేయాలి అనుకున్నారట యతిరాజులు. మరి వట్టి దర్శనాలే కాదు, ఉత్సవాలు జరిగినప్పుడు ఇంకా కొంతమంది విశేషంగా జనాలు వస్తారు కదా, వాళ్ళందరూ కూడా తరించాలి అని. అప్పుడు మరి బ్రహ్మోత్సవ కాలమున స్వామి ఊరేగి దర్శనం ఇవ్వాలి కదా. కానీ తిరునారాయణి శిలా విగ్రహము ప్రతిష్ఠితమై ఉంది. అది మూల విగ్రహాన్ని అచలంగా ఉంటుంది, అది దాన్ని తీయరాదు. స్వామికి ఉత్సవ విగ్రహాలు లేవు కదా, మరి ఉత్సవంలో ఎట్లా జరుపుతారు? ఉత్సవ విగ్రహాలకే ఉత్సవాలు జరిపి వాటిని బయట ఊరేగిస్తారు. మరి అటువంటివి లేవు. మరి అవి ఎక్కడ దొరుకుతాయి అని వీరు దాని గురించి తెలుసుకున్నప్పుడట అవి ఢిల్లీ రాజు వాటన్నిటినీ ఆలయాలను కూలగొడుతూ ఆ విగ్రహాలన్నిటినీ తీసుకువెళ్ళిండట ఆ ఢిల్లీ రాజు. మరి అప్పుడు వీరు ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ స్వామి కలలో కనిపించి ఈ విధంగా చెప్పిండట లక్ష్మణులతోని. యతిరాజులు తన 74 ఏం చేసిండ్రట అంటే, ఢిల్లీశ్వరుని వద్ద ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకురావాలి అని చెప్పిండ్రట. మరి అక్కడికి వెళ్ళి మరి యతిరాజులు ఆ విగ్రహాన్ని, ఉత్సవ విగ్రహాలను ఏ విధంగా తెచ్చిండ్రు, ఆ ఢిల్లీ రాజులు ఎలా ఇచ్చారా, ఏమేం చేసిండ్రు తర్వాత అక్కడ అనేది మనము ఇంకో వీడియోలో తెలుసుకుందామండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.